హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మాదైతే దీపం వెలిగించడం అయిపోయింది. మార్నింగ్ 5:30కి అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇది వచ్చేసి జ్వాలా తోరణం, అంటే ముక్తి మార్గం అంటారు కదా, అంటే చిన్న చిన్న గండాలు కూడా తప్పిపోవడానికి ఇది దాడతారని నాకు తెలుసు. మిగతాది ఏమన్నా మీకు తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిసినది. ఇంకా స్వామివారి పళ్ళకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. దాటించడానికి ఒక 5 రౌండ్స్ అలా తిప్పేసి మళ్ళీ తీసుకెళ్తారు. ఇది చూడండి వెలిగించారనమాట. నెయ్యి దాంతో వెలిగిస్తారనమాట. పైన నెయ్యి పోస్తారు, ఆ గడ్డి పైన నెయ్యి పోసి వెలిగిస్తారు. స్వామి వారి పళ్ళకైతే తీసుకెళ్తున్నారు. స్వామివారి పళ్ళకి తీసుకొచ్చాక మళ్ళీ గుళ్ళోకి తీసుకొచ్చాక అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకొని లింగ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి ప్రయాణమయ్యామన్నమాట. ఓకే, మీరు ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? బాయ్. మరి నా జ్యోతి చూడండి.